రేవంత్ రెడ్డి సర్కారు మరి ఉద్యోగులకు కోసం ఉద్యోగుల కొరకు ఇంకో నిర్ణయం అయితే తీసుకుంటట్టుంది. అది నిజానికి ఉద్యోగులకు అది ఇష్టమైంది అయితే కాదు, కానీ తప్పేలా అయితే లేదు. ఎందుకంటే మనం గతంలో చూసినాము ఆ రిటైర్మెంట్ ఏజ్ మరి కేసీఆర్ 61 ఏళ్ళకి పెంచిండు. దానికి ఒకటే రీజన్, ఎందుకంటే రిటైర్ అయిన ఉద్యోగులకు ఆ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఆ గ్రాట్యుటీ కావచ్చు, అది కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్కరికి లక్షల్లో ఇవ్వాల్సి వస్తుంది. మరి అవన్నిటిని కూడా కేసీఆర్ తప్పించుకున్నాడు. అంటే ఒక 2-3 ఏళ్ళు, అంటే అప్పుడు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆయన అయితే ఒక 2-3 ఇయర్స్ పెంచిండ్రు. మరి పెంచిన తర్వాత ఇప్పుడు వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ ఇయర్ రిటైర్ అవుతున్నారు చాలామంది. ఇక ప్రతి నెల దాదాపు ఒక 800 మంది ఉద్యోగులు, ఏడాదిలో 9,000 మంది ఉద్యోగులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ కాబోతున్నారట. మీరు వీళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే 9,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందంట. మరి ఆ 9,000 కోట్లు ప్రస్తుతం ఖర్చు పెట్టే పరిస్థితిలో ప్రభుత్వం లేదు కాబట్టి మరి రిటైర్మెంట్ ఏజ్ ఇంకొక 1 ఇయర్ పెంచాలి అని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందట. దానికి సంబంధించి చాలా రోజుల నుంచి ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మరి బహుశా మరి 5th రోజు ఉన్నటువంటి క్యాబినెట్ భేటీలో మరి దీని మీద ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే మరి ఉద్యోగులు చాలామంది మనం చూస్తున్నాం, టీచర్లు కావచ్చు, మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కానీ చాలామంది రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ అందుతలేవు. చాలా రోజులు, అంటే అసలు ఇక నెలలు పడుతుంది, కొంతమందికి సంవత్సరాలు పడుతుంది, వాళ్ళకి ఏమీ బెనిఫిట్స్ అయితే ఇస్తలేరు. చాలామంది అంటే మామూలుగా ఎంప్లాయీస్ అంటేనే వాళ్ళు జీతాలకు బతికేటోళ్ళు, వాళ్ళు ఏం లక్షల కోట్ల ఆస్తులు కూడా ఉండవు. రిటైర్ అయితే ఆ వచ్చే 10-20 దాన్ని ఎక్కడ అంటే ఆ పిల్లలు ఉంటారు, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళకో చదువులకో, ఇక లేకపోతే ఎక్కడనో ఇంత ప్రాపర్టీ కొననీకనో యూజ్ చేసుకుందామని వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి. కానీ గవర్నమెంట్ నుంచి ఈ బెనిఫిట్స్ అందాక వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే పడుతున్నారు. అంటే చాలామంది ఎక్కడనో ఇంకో డబ్బులు ఎవరికో ఇచ్చేది ఉంటుంది, లేకుంటే రిటైర్డ్ అయితే ఆ డబ్బులు వస్తాయి ఇస్తామని చెప్తుంటారు. ఇక ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి. మరి అవి అందక వాళ్ళైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా వస్తుంది. మరి ఈ నేపథ్యంలో దీన్ని ఒక 1 ఇయర్ పాటు సేఫ్గా ఉండడానికే మరి ప్రభుత్వం అయితే ఒక ఇయర్ పెంచాలని ఆలోచిస్తుందంట. మరి దీని మీద అసలు ఎంప్లాయీస్, ఇప్పటికే ఎంప్లాయీస్కు 58 ఏళ్ళకి రిటైర్డ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఇప్పుడు 61కి వచ్చింది. ఇంకో 1 ఇయర్ పెంచితే వాళ్ళకి ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మరి వాళ్ళని బుజ్జగించో ఎట్లా అట్లా వేసి వాళ్ళను ఒక 1 ఇయర్ పెంచాలని అయితే చూస్తారు. మరి ఎంప్లాయీస్ ఏమనుకుంటారు ఏంటి అనే దాని మీద కూడా ఆరా అయితే తీస్తుందట. లాభ నష్టాలు ఏంటి ఇవన్నీ మీద చర్చ అయితే జరుపుతుందట. మరి ఏం చేస్తారు ఏంటి అనేది చూడాలి. మరి దీనికైతే ఒకే ఒక కారణము, మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక ప్రభుత్వం వల్ల రిటైర్మెంట్ ఏజ్ను పెంచాలని అయితే భావిస్తుందట. మరి బహుశా దీని మీద ఖచ్చితంగా ఉద్యోగుల నుంచి అయితే సానుకూల స్పందన రాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేసి ఉంటారు, అలసిపోయి ఉంటారు. ఇక ఎప్పుడో అప్పుడు రిటైర్ అయ్యి ప్రశాంత జీవితం గడపాలనుకుంటే వాళ్ళను మళ్ళీ 1 ఇయర్ చేయమంటే వాళ్ళకు కూడా కష్టమే. మరి కానీ ప్రభుత్వం ఏమో ఇక్కడ డబ్బులు లేక నానా తిప్పలు అయితే పడుతుంది. మరి నిజంగా రిటైర్డ్ అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు గవర్నమెంట్కు సర్వీస్ చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితిలో గవర్నమెంట్ ఎందుకు అవుతుంది అనేది ఒకసారి అయితే వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఉచితాలు అని ఫ్రీ అని మొత్తం రాష్ట్రాన్ని అయితే ఆగం చేస్తున్నారు. మరి ఇంక ఇది ఎంతవరకు అవుతుందో చూడాలి మరి.